ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. నిన్న ఉన్న నీతోనే కంపేర్ అవ్వు. సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఉంటే అందరి లైఫ్ పర్ఫెక్ట్ గానే అనిపిస్తుంది. అప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, నేను వెనకబడి ఉన్నానా అని. నమస్కారం, మీ జీవితాన్ని మార్చేసే జర్నీకి స్వాగతం. మై నేమ్ ఇస్ చైతన్య. వెల్కమ్ టు చైతన్య డిసిప్లిన్. ఒక అబ్బాయి రోజు సోషల్ మీడియా చూసేవాడు. అందులో ఎవరో ఫారెన్ లో ఉన్నారు, ఎవరో బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎవరో న్యూ బైక్ కొన్నారు. అలా చూస్తూ చూస్తూ అతనికి తన లైఫ్ మీద నమ్మకం పోయింది. ఒకరోజు తన ఫాదర్ వచ్చి తనకి ఒక మాట చెప్పాడు. నువ్వు వేరే వాళ్ళని చూసి బాధపడుతున్నావు, నిన్న ఎలా ఉన్నావో నువ్వు చూసావా అని అబ్బాయితో చెప్పాడనమాట. ఆ మాట వినగానే తనకి ఆలోచన మారింది. అప్పటి నుంచి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఆపేశాడు. రోజు ఒక పేజ్ ఎక్కువ చదివాడు. రోజు 10 minutes ఎక్సర్సైజ్ ఎక్కువ చేశాడు. రోజు కొంచెం బెటర్ అవ్వడం మీద ఫోకస్ చేశాడు. 1 year తర్వాత వేరే వాళ్ళని చేసి చేయలేదు. ఇతనే అందరికన్నా ముందు ఉన్నాడు. గుర్తు పెట్టుకోండి, కంపారిజన్ అనేది కాన్ఫిడెన్స్ ని తగ్గిస్తుంది. డిసిప్లిన్ అనేది కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. మీరేసే మీ జర్నీ అవుతుంది. మీ జర్నీనే మీ డెస్టినేషన్ అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక రూల్ ఫాలో అవ్వండి. నిన్న ఉన్న నీ వర్షన్ కన్నా ఈ రోజు బెటర్ అవ్వు. అది చాలు. ఎందుకంటే రోజు 1% ఇంప్రూవ్ అయిన వాళ్ళని ఎవరు ఆపలేదు ఇంతవరకు. ఈ రోజు సోషల్ మీడియాలో అన్నెసెసరీ స్క్రోలింగ్ బదులు 30 minutes మీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ అనేది ఒక హ్యాబిట్ కాదు, అది మీ ఐడెంటిటీ. డే 8 లో కలుసుకుందాం. జై